This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు కరీంనగర్ బీజేపీ నేతలను అభినందించిన నితిన్ నవీన్. రాజీవ్ యువ వికాసం కోసం నిరీక్షణ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్. బావుపేట రోడ్డును బాగు చేయాలంటూ టీఆర్పీ ఆందోళన. ట్రాఫిక్ స్తంభించడంతో పలువురు నేతల అరెస్ట్. రైతు డిస్కం ఏర్పాటును ఉపసంహరించుకోవాలి. విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమీపంలోని ఔషాపూర్లో కరీంనగర్ కు చెందిన పలువురు బీజేపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను నితిన్ నబీన్ అభినందించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఆయన శాలువాతో సన్మానించారు. తెలంగాణలోని కరీంనగర్లో ఏకైక మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుందని సునీల్ బన్సల్ ఆయనకు తెలియజేశారు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడితే పదవులు, విజయం వాటంతట అవే వరిస్తాయని చెప్పారు. సునీల్ బన్సల్ రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలకు మేయర్, డిప్యూటీ మేయర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరిచయం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రాజీవ్ యువ వికాస పథకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం కింద 1,000 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి రుణం అందలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ పథకం పరిస్థితి ఏంటి? ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఇప్పుడు తెలుసుకుందాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకి సబ్సిడీ రుణాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈ పథకం కోసం 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటా 5,000 మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే
2025 జూన్ 2 నుంచి విడతల వారీగా రుణాలు మంజూరు చేస్తామని కూడా తెలిపింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 16,23,643 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈసీబీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు 5 రకాల యూనిట్లలో సబ్సిడీ రుణాలు అందించాలని నిర్ణయించింది. 50,000 యూనిట్కు పూర్తిస్థాయి సబ్సిడీ, మిగతా యూనిట్లలో ప్రభుత్వం సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం కలిపి అందించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 2025 జూన్ నుంచి అక్టోబర్ వరకు 5 విడతల్లో మొత్తం 4,93,000 మందికి 6,250 కోట్లకు పైగా సబ్సిడీ రుణాలని విడుదల చేస్తామని షెడ్యూల్ను కూడా ప్రకటించింది. అయితే ప్రకటించిన గడువు దాటినా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి రుణం అందలేదని పథకానికి దరఖాస్తు చేసిన యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటో కూడా స్పష్టత లేదని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. పథకం అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తపల్లి చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. విజేతలను ఎమ్మెల్యే గంగుల శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. చేనేత సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దూసా మునిందర్, ఉపాధ్యక్షుడు నడిమెట్ల చంద్రమౌళి, కోశాధికారి సిరిపురం హనుమాన్లు, డైరెక్టర్లు ఎలిగేటి రాజేశం, కోడూరి రాజేశం, బీఆర్ఎస్ నాయకులు జమీల్ ఉద్దీన్, ఎస్కే బాబా, రాంబాబు, శ్రీకాంత్, ఫక్రుద్దీన్, సుధాకర్, కనకరాజు పాల్గొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర టీఆర్పీ నేత అఖిల్ పాషా అన్నారు. ఎన్నో ఏళ్లుగా బావుపేట రహదారి సమస్యల వలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలోని కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టగా కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చేరుకుని టీఆర్పీ నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులకు టీఆర్పీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చిన్నపాటి చినుకు పడితే బావుపేట రహదారిపై చిత్తడైపోతోంది. ఈ విషయంపై గతంలో పలుమార్లు మైత్రి ఛానల్లో వరుస కథనాలను ప్రచారం చేశారు. ఆందోళనలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని అఖిల్ పాషా అన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా బావుపేట రహదారి సమస్య ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నేత అఖిల్ పాషాతో పాటు జిల్లా టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రధాన రహదారులను కలిపే బావుపేట గ్రామంలో ఉన్న
ఈ రాజీవ్ రహదారి కాబట్టి రాష్ట్ర రహదారి కాబట్టి ఈ రహదారిని ఇంతవరకు కూడా మరి నాణ్యతా లోపంతో పెట్టారు. ఈ రహదారి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ స్పందించకుండా ఈ రోడ్డును మొత్తం సర్వనాశనం చేస్తారని చెప్పేసి మరి ఈ రోడ్డు ఇంత సిచ్యువేషన్ లో ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ స్పందించకపోవడము చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోలీసులు కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం మాత్రం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ హైవే అనేది మరి ప్రజా సమస్య కాబట్టి ప్రజలు కట్టే పన్నులు కూడా తీసుకుంటూ మరి ప్రభుత్వాలు ప్రజలు కట్టే పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు నడిపించే నాయకులు జీతాలు తీసుకుంటారు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. ప్రజలకు మంచి రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ ఈ బోపేట్ గ్రామం అనేది గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ కష్టాలు పడుతున్నాం. ప్రతి వర్షాకాలం ఇదే మాకు కష్టాలు ఉన్నాయి. ఎన్నో పనులు ఈ రహదారిలో మేము ఎన్నో పనులు మాకు యాక్సిడెంట్లు జరిగినాయి. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి కానీ మంత్రి గారికి కానీ ఈ నాయకులు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం. ఎవరు కూడా అసలు పట్టించుకుంటలేరు. ఈ నాయకులు అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోడ్డు మీద ఈ ఊరు పట్ల కూడా బాగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మా ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే అతి త్వరలో మేము ఆ రోజు కూడా వాయిస్ ఇచ్చినాం. ఆ రోజు కూడా దీనికి కంప్లైంట్ ఇచ్చినాం. కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు శాశ్వత పరిష్కారం అనేది చేయమంటున్నాం. వీళ్ళు అప్పుడు మనం తాత్కాలికంగా వచ్చి ఇంత కంకర పోసుడో ఇంత మట్టి పోసుడో చేస్తారు. కానీ మాకు శాశ్వత పరిష్కారం అనేది చేయట్లేదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం కానీ ఈ నాయకులు కానీ ఇప్పుడైనా జాలి గుణ అనేది జనాల మీద చూపెట్టాలని ఇప్పటికైనా వీళ్ళు సిగ్గు చెడుతోని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ నాయకులు మన జనాలు పడుతున్న కష్టాలు అనేది చూడాలి. నాయకులు కన్ను తెరిచి జర చూడండి. మీరు ఈ పరిష్కారాలు అనేది ఖచ్చితంగా మీరు చేయండి. జనాల పట్ల మీకు ఎందుకు ఇంతగానం నిర్లక్ష్యం నాకు అర్థమైతే లేదు. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కరీంనగర్లో సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని, తద్వారా రైతులు, కార్మికులపైన తీవ్ర ప్రభావం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. టీజీఎన్పీడీసీఎల్ ప్రైవేటీకరణకు దారితీసేలా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో డిస్కంలను ప్రైవేటీకరించే సన్నాహాలు వేగవంతమవుతున్నాయని చెప్పారు. దీంతో క్రాస్ సబ్సిడీ రద్దై సామాన్య, మధ్యతరగతి విద్యుత్ గృహ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన విధానాలు, విద్యుత్ సవరణ చట్టంలోని పలు సెక్షన్లను ఉపయోగించుకుని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటుకు సిద్దమైందన్నారు. కేంద్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా తెలంగాణ రైతాంగంతో పాటు చిరు వ్యాపారులు, కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుందని జిల్లా ఏఐకేఎస్ అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, ఏఐఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, శ్రీనివాస్, రాజేశం, పున్నం రవి, సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఇటీవల విద్యుత్ సవరణ చట్టము 2025ను తీసుకొచ్చింది. ఆ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారము వివిధ రాష్ట్రాలలో అదనంగా కొత్తగా ఈ పంపిణీ సంస్థలు డిస్కంలు ఏర్పాటు చేయడానికి కోసం అవకాశం ఏర్పడినది. ఆ చట్ట సవరణను అవకాశంగా తీసుకున్న కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా ఏంటంటే మేము రైతు డిస్కము 3వ డిస్కం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయింది. ఇంకో వారం 10 రోజులలో అది అమల్లోకి రానుంది. ఇది కనుక రైతు డిస్కం కనుక అమల్లోకి వస్తే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు నష్టము. మిగతా 2 డిస్కంలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసము ఇటు ఎన్పీడీసీఎల్ను, అటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్ను ఈ రెండింటిని కూడా ప్రైవేటీకరించే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది కనుక ప్రైవేటీకరణ జరిగితే సాధారణ గృహ వినియోగదారులకు విద్యుత్ సంబంధించింది మొత్తము స్మార్ట్ మీటర్లు పెట్టడము, అట్లాగే ఎక్కువ కరెంటు వాడే టైంలో అంటే ఉదయం పూట కానీ సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కానీ ఈ పీక్ అవర్ డిమాండ్కి అనుగుణంగా దాని యొక్క స్లాబ్ రేట్లు కూడా మార్చడం కోసము ఈ కేంద్ర చట్టంలో అవకాశం ఇచ్చారు. ఈ రోజున సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా అయినటువంటి డిమాండు ఎలక్ట్రిసిటీలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు వ్యతిరేకంగా
ఆ సంస్కరణలు పూర్తిగా రైతాంగానికి, ఉద్యోగులకు, కార్మికులకు, అన్ని వర్గాల సబ్బండ ప్రజానీకానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రకమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, అనేక తరగతి ప్రజానీకం కానీ అనేక రకాల ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ సంస్కరణల ద్వారా కూడా మరింత. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్తో బీసీ సంఘం కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్లోని పలువురు బీసీ సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆది మల్లేశం, కేశిపెద్ది శ్రీధర్ రాజు, నర్సింగోజు శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీసీ సంఘ నేత ఆది మల్లేశం అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తామంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం మాత్రమే ఉద్యమిస్తున్నామని చెప్పారు. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపునిచ్చాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆది మల్లేశంతో పాటు కేశిపెద్ది శ్రీధర్ రాజు, నర్సింగోజు శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఎటువంటి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీడియా ద్వారా తెలియజేద్దామంటే మమ్మల్ని బలవంతంగా తెలియజేస్తలేరు. మేము మా కోసం రాలేదు, మా కోసం చేస్తలేము. భవిష్యత్తు కోసం, పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రతి కాలేజీకి పోయి మేము చెప్పుకుంటూ రావడమే జరుగుతుంది. బంద్ చేయండి స్వచ్ఛందంగా అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా కాలేజీ వాళ్ళు బంద్ చేస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి ఈ చీరాలని ఎస్ఐ గారు వచ్చి అరెస్ట్ చేసి బంధించుకుంటూ మీరు మీడియాతో మాట్లాడద్దు, మీరు ఎవరికి తెలియదు అనుకుంటూ మమ్మల్ని చాలా నిరసనకు గుర్చేస్తున్నాడు. మేము మా కోసం చేస్తలేము సార్, ఇది కాదు పద్ధతి అని చెప్తున్నాము. చెప్పంగా సుధా నిరసన కార్యక్రమం ఎట్లా చేస్తారని చెప్పి మమ్మల్ని విపరీతంగా మాట్లాడుకుంటూ తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. మేము సీఏ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరైనా మా స్వేచ్ఛ మాకు, మీ స్వేచ్ఛ మీకు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ప్రతి కాలేజీకి పోయి వాళ్ళకి చెప్తున్నాం. సార్, మా పిల్లగాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇవాళ ఒక రోజు మా రాష్ట్ర పిలుపు బంద్ మేరకు కాలేజీలు బంద్ చేపిద్దామని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా బైకట్ చేయడానికి రెడీ ఉన్నారు. అయినా కావాలని ఈ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసిన సుధా మేము ఓకే వచ్చినాం, బంద్కి తీసుకొచ్చిన 3 టౌన్కు మేము సార్ నిరసన చేసుకుంటాం. మేము ప్రెస్ ద్వారా తెలవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కు భద్రత పెంచాలని కోరుతూ కరీంనగర్లో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయన భద్రతను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కొంకటి శేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ వేలెత్తి చూపడంతో తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఎందరికో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని, అలాంటి వ్యక్తికి భద్రత కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఆయనకు భద్రత పెంచాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మేకల రవీందర్, దుస్సా కుమార్, పెద్దపల్లి ఇన్ఛార్జ్ మొల్లున్మూరి చంద్రశేఖర్, జగిత్యాల ఇన్ఛార్జ్ మైన శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పోలీసు సర్వీసులో 26 సంవత్సరాలు దేశ సమగ్రత కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కక్ష కట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్నిస్తున్న విధానం ఇలా రేవంత్ రెడ్డి గారు నచ్చక ఎవరైతే ప్రభుత్వం ప్రశ్నిస్తారో వాళ్ళని ఇలా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఇలా పెద్ద కుట్ర పన్ని ఈరోజు ఆర్ఎస్పీ గారికి ఇలా
రియల్ ఎస్టేట్ దందాలు ఏడు, తనకు వ్యక్తిగత వ్యసన అలవాటు ఎలాంటి లేవు. సో భూదందాలు ఏలు, సెటిల్మెంట్ ఏడు కాబట్టి తనకి ఏం చేస్తారంటే తనకి నిరంతరం 24/7 ప్రజల సేవ కొరకు పనిచేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఇలా పోలీస్ భద్రత ఏదైతే తనకు గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేస్తున్న తరుణంలో అదేవిధంగా పోలీసు విభాగంలో చాలా అత్యున్నతమైన ఈ రాష్ట్రంలో 26 సంవత్సరాలు తన ఐపీఎస్ ఉద్యోగానికి సేవ చేసి దేశ ప్రజల కోసము దేశ సమగ్రత కోసము పాటుపడినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క భద్రతను తొలగించడం అనేది ఈ సీఎం రేవంత్ రెడ్డికి చేతగానితనంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ కక్షలో భాగంగానే ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భయపడి భద్రతను తొలగించండి చెప్పి మేము అనుకుంటాం. నిజంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏదైనా చిన్న చీమ కుట్టినా కానీ అది రేవంత్ రెడ్డి బాధ్యతే. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో బీసీ సంఘం ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కరీంనగర్ లో బీసీ సంఘాలు నిరసన తెలియజేశాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేసి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో బీసీ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ ను విడుదల చేయాలని జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు జూలై 2వ తేదీన విద్యా సంస్థలు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఇంటర్, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు పూర్తి అయిన వారికి కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తద్వారా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు దొగ్గలి శ్రీధర్, దొంపాటి మురళి, పీసర్ రాజు, మాదాసు సంజీవ్, గాజే ప్రజ్యోత్, కైతోజు బ్రహ్మచారి, రవిగౌడ్, ఆశిష్, సుధాకర్, వెంకటస్వామి, సంజీవ్ నాయకులు పాల్గొన్నారు. జూలై 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అన్ని కాలేజీలు కూడా స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల నుంచి బకాయిలు, ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు జూలై 2వ తేదీన విద్యాసంస్థ బంద్ పిలుపు జరిగింది. తెలంగాణ చౌక్లో బీసీ సంక్షేమ సంఘం, అనుమత సంఘాల అనుమత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యాసంస్థలన్నీ మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు జూలై 2వ తారీఖున అన్ని కళాశాలలు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేయాలని, దేని కొరకంటే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది కాబట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి సర్టిఫికెట్లు, ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రైవేటు పోదామంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి బాగా ఇబ్బంది పెడుతున్నది, విద్యార్థులను క్షోభకు గురి ఎత్తుంది. ఆలనాడు ఇచ్చేటువంటి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమందిని కాపాడాడు. అదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, మా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళం, దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. షిఫ్టింగ్ అనుమతులు లేకుండా నూతనంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు హాస్పిటల్పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కరీంనగర్లో డీవైఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీరామ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగానే ఓపీఐపీ సేవలు నిర్వహించడం అత్యంత ఆందోళనకరమని జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రి యాజమాన్యంపైన కేసులు నమోదు చేయాలని కోరారు. అనుమతులు, షిఫ్టింగ్ ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, లైసెన్సులు, ఇతర అనుమతులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యాధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు ప్రారంభించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, కృష్ణ, రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి అశోక్, అరవింద్, నాయకులు జీవన్, సతీష్, నగేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎటువంటి షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఈరోజు నూతన భవనంలో ఐపీ, ఓపీ సేవలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ
న్యూరో హాస్పిటల్పై చర్యలు తీసుకొని ఆ హాస్పిటల్ని మూసివేయాలని చెప్పేసి, అట్లాగే ఆ సంబంధిత డాక్టర్ జొన్నాల శ్రీనివాస్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా డిఎంఎండ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలోని ఈరోజు ఫైర్ సేఫ్టీ, అట్లాగే మున్సిపల్ సంబంధించిన పర్మిషన్ కావచ్చు, డిఎంఎండ్ఓ అధికారుల పర్మిషన్ కావచ్చు, ఇవేవి పర్మిషన్ లేకుండా తన ఇష్ట రాజ్యాన్ని నడుపుతూ ఈరోజు ఈ అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉండగా కూడా వాటన్నిటిని కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు తన ఇష్ట రాజ్యంగా నగరంలోని నడిబొడ్డున డాక్టర్ స్ట్రీట్ లో ఈరోజు నూతన భవనంలో నిర్మిస్తున్న ఓటరు జాబితా సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. నగరంలోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో మస్జిద్ సలాం అల్ ఖమీసీ ఆధ్వర్యంలో SIR హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. కార్పొరేటర్లు చడగొండ బుచ్చిరెడ్డి, మహమ్మద్ లతీఫ్, సయ్యద్ ఇబ్రహీం, బియాబని హాజరై అవగాహన కల్పించారు. 44, 61, 60 డివిజన్లకు చెందిన ప్రజలకు ఈ హెల్ప్ డెస్క్ ద్వారా తమ దరఖాస్తులను సులభంగా నింపి అందజేయవచ్చని మస్జిద్ కమిటీ అధ్యక్షుడు నజీముద్దీన్ అన్నారు. మస్జిద్ కమిటీ వాలంటీర్ల సహాయంతో సేవలు పొందవచ్చని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని అన్నారు. 3 డివిజన్లకు చెందిన BLOల సహకారంతో దరఖాస్తులను సక్రమంగా నింపాలని కోరారు. డిఫాల్టర్ కాకుండా సరిచూసుకోవాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని 3 డివిజన్ల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, లతీఫ్, బియాబని, మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ నజీముద్దీన్, మస్జిద్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మేము ఇక్కడ 44 డివిజన్, 61 డివిజన్, 60 డివిజన్ కార్పొరేటర్ ముగ్గురు తీసుకొని ఇక్కడ SIR యొక్క హెల్ప్ డెస్క్ ఇక్కడ ఇవాళ ఇనాగ్రేషన్ చేసినాము. ఇక్కడ 24/7 మేము ఇక్కడ మా వాలంటీర్స్లను పెట్టి ఎవరు తప్పు నింపకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ హెల్ప్ తీసుకొని ఫామ్స్లు ఖచ్చితంగా మంచిగా బ్లాక్ లెటర్స్లో రాసి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా పేరు కరెక్షన్ ఉన్నా వేరే ఫామ్స్ ఇస్తారు, అవి తీసుకోవాలి. ఈ అవగాహన కార్యక్రమం పెట్టినాము మేము. దీనికి సద్వినియోగం చేసుకోవాలి. 3 డివిజన్స్ యొక్క కార్పొరేటర్లు, 3 డివిజన్స్ యొక్క హెల్ప్ డెస్క్ ఇక్కడ పెట్టినాము. దీనికి సద్వినియోగం చేసుకోండి. కులమత భేదం ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మస్జిద్ కమిటీ ఇక్కడ సాల్వ్ చేస్తుంది. ఎవరు ఏ రకంగా భయపడే అవసరం లేదు. SIRల పేరు లేదు, మేము 2021లో ఇక్కడ లేము, కొత్త పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎట్లా ఫామ్ నింపాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు. అందు గురించి ఈ 3 వార్డుల ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ BLO గారు కూడా వస్తారు. కరీంనగర్ కు చెందిన హిందీ ఉపాధ్యాయుడు ఖదిర్ అహ్మద్ విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందారు. నగరంలోని సవరన్ స్కూల్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు, అమ్ము స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు పోతుగంటి సుజాతారెడ్డి హాజరై ఖదిర్ అహ్మద్ ను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖదిర్ అహ్మద్ తన గురువని, అనేక విషయాలు నేర్పించారని సుజాతారెడ్డి గుర్తు చేశారు. సమయ పాలన, ఓర్పు, మంచి నడవడిక వంటి విలువల తన ద్వారా నేర్చుకున్నానని చెప్పారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనతో నిరంతరం శ్రమించేవారిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖదిర్ అహ్మద్, సుజాతారెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గొప్ప విషయం ఏంటంటే మేము క్లాస్ లో ఎంత అల్లరి చేసినా గానీ ఓపికగా మా అందరినీ క్రమశిక్షణతో మమ్మల్ని చూసేవారు. మేము ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే మా సార్ వల్లనే. ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో రాజకీయంగా నేను ఎదిగినా అంటే మా సారు ఆశీస్సులే. ఈ వేదిక పైన కూడా నాకు చదువు చెప్పిన మా మేడం వెంకటేశ్వర సార్ గారు, వీళ్ళంతా నా గురువులే. నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉండడానికి కారణం వారే. వాళ్ళని ఎప్పుడు కూడా జీవితంలో నేను మర్చిపోలేను. గురువు అంటే తల్లిదండ్రులను ఫస్ట్ మనము పూజిస్తాము, తర్వాత క్రమశిక్షణ మనము ఉన్నత స్థాయిలో ఉండాలంటే గురువే. గురువు లేనిది ఏదీ లేదు. ఈరోజు దేశాన్ని పాలించే మోడీ రైతు శ్రమకు ఆయిల్ ఫామ్ సాగుతో విలువ లభిస్తుందని అగ్రికల్చరల్ ఆఫీసర్ కిరణ్మయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ గెలలను రైతులు కట్ చేశారు. మొదటి పంట దిగుబడిని ఏవో కిరణ్మయ్ పరిశీలించారు. కాగా 7 రైతులు వీటిని పండించారు. ఆయిల్
ఫెడ్ కార్పొరేషన్ వారు సేకరించిన గెలలను సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తరలించనున్నారు. 1 టన్ను ఆయిల్ ఫామ్ గెల రేటు 23,852 రూపాయలు ఉందని తెలిపారు. ఆయిల్ ఫామ్ గెలల ద్వారా ప్రతి నెల ఆదాయం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో కిరణ్మయ్, ఫీల్డ్ అధికారి యేసుమణి, రైతులు రమణారెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. వానాకాలం పెట్టుబడి సాయంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా సాయం వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో వరి సాగు అధిక దిగుబడి వచ్చిందని చెప్పారు. వర్షాభావం కారణంగా రైతులు ఎటువంటి పంటలు వేసుకోవాలో అధికారులు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. రైతు భరోసా వేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ షర్మిల, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఏడీఏ శ్రీధర్, ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, ఏఓ సురేందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్ఐ లక్ష్మారెడ్డి రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతుల ఖాతాలలో 9,000 కోట్లను వేయడం జరిగింది. అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల సహకరిస్తానని, ఎప్పుడు దిగుబడి లేనంత వ్యవసాయం వరి ఈసారి దిగుబడి జరిగిందని, 2 కోట్ల పైన చిలుకు వరి ధాన్యాన్ని దిగుమతిని చేసుకొని రైతుల ఖాతాల్లో సమయానికి డబ్బులు వేసినామని రైతులకు చెప్పడం జరిగింది. ఏ విధంగా పంట మార్పిడి చేయాలో, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో, నీళ్లు లేని పంటలు, తక్కువ నీళ్లతో పండే పంటలను వేసుకోవాలని కూడా తను చెప్పడం జరిగింది. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాను వేయడంతో రైతుల లోపల వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ రైతులందరికీ కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.